వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. అంతకుముందు మనము ఉదయాన్నే పల్లెల్లో కానీ ఎక్కడైనా టాయిలెట్కి వెళ్ళాలంటే కాలువ గట్ల మీదకి చెమ్ములు ఎత్తుకొని మగవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఆ కాలువ గట్ల మీదకి ఆడవాళ్ళు చెమ్ములు ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలువల్లో మనం ఇంట్లోనే బాత్రూములు కట్టించుకుంటున్నాం కదా. ఈ బాత్రూములు టాయిలెట్ ఇదొక వెస్టర్న్ టాయిలెట్ కదా, దీనికి మూత వెయ్యాలా వాడుకున్న యూజ్ చేసిన తర్వాత అని ఇప్పుడు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి బ్రష్ కొట్టినప్పుడు మూత వేయాలండి. ఎందుకంటే దాంట్లో ఉన్న సూక్ష్మజీవులన్నీ బయటకు వచ్చేసి మనం సోపులు ఇవన్నీ పెట్టుకుంటాం కదా, టవల్స్ సోపులు ఇవన్నీ దాంట్లోకి వెళ్ళిపోతాయి, కలుషితం చేసేస్తాయి. మనంతా సూక్ష్మజీవులన్నీ ఎప్పుడు క్లీన్గా ఉండాలా, మూత వేసే ఉండాలా. ఇప్పుడు రెండు మూడు దగ్గర నేను విన్నానండి, ఏంటంటే టాయిలెట్లో నుంచి కూడా పాములు వస్తున్నాయి బయటకని. ప్రతిసారి మనం టాయిలెట్ వాడుకున్నప్పుడల్లా మూత వేసేసేయాలా, మూత వేసి పెట్టుండాలా. పిల్లలు కూడా ఏమన్నా తీసుకెళ్ళి దానిలో వేసేస్తారు. వేసినప్పుడు మనకి ఇంకా మన శుభ్రం చేసుకునేది చాలా కష్టము. టాయిలెట్ ఎప్పుడు వాడిన తర్వాత మూతేసి బ్రష్ చేసిన తర్వాత మనం టాయిలెట్ని ఎప్పుడు మూతేసేసేయాలా. దాంట్లో మనం బ్రష్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న సూక్ష్మజీవులన్నీ బయటకు వచ్చి ఆ రూనంతా సూక్ష్మజీవులు బ్యాక్టీరియా అంతా ఆ రూనంతా కలుషితం చేసేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ వెస్టర్న్ టాయిలెట్ వాడేటప్పుడు. అసలు ఎక్కువగా మనకి తలుపులు, చాలామంది తలుపులు కూడా తీసేస్తుంటారు కదా అప్పుడప్పుడు, దాంట్లో ఉన్న సూక్ష్మజీవులన్నీ బయటకు వచ్చేసేసి అసలు బ్యాక్టీరియా ఎంత ఉంటుంది అనుకున్నాము. టాయిలెట్లోనూ చాలా బ్యాక్టీరియా ఉంటుంది. మనకు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కలుషితం చేసి ఇప్పుడు ఇంట్లోనే కట్టించుకుంటున్నాం కదా. అంతకుముందు పెద్దోళ్ళ కాలంలో కాలువలకి వెళ్ళేవాళ్ళు, ఆడవాళ్ళు అయితే చెమ్ములు ఎత్తుకుని వెళ్ళేవాళ్ళు. అది మంచి పద్ధతి కాదని ఇంట్లోనే టాయిలెట్ పెట్టుకుంటున్నాం. ఎప్పుడు మనం టాయిలెట్ అయిపోయిన తర్వాత మూతేసేసేయాలా, దానికి బ్రష్ కొట్టిన తర్వాత దీని బాత్రూమ్ కూడా తలుపులు 24 hours తలుపులు ఉండాలా. ఈ టిప్పు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఈ ఛానల్